కృష్ణుడికి కూడా అంతే ప్రీతి, అంత గొప్ప ఇష్టము కలిగిన వారు ఎవరు వారు? భగవంతుడు భక్తుడు. భక్తుడంటే భగవంతుడు పొంగిపోవాలి. ఎన్ని పనులున్నా భక్తుడు ఒక్కసారి కృష్ణ, రామా, శివా, గోవిందా, నారాయణ అని పిలవగానే ఎన్ని పనులున్నా పక్కన పడేసి వచ్చేలా ఉండాలంటే ఆయనతో అనుబంధం అలా ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకోవాలంటే చక్కగా పూజలు చేయన్నా, హోమాలు చేయన్నా, వ్రతాలు చేయన్నా, గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయన్నా ఏమక్కర్లే, ఏది అక్కర్లే. చాలా చక్కగా సునాయాసంగా సర్వకాల సర్వావస్థలయందు నామాన్ని జపిస్తూ ఉండవు. నీ ఇష్టదైవ నామాన్ని జపిస్తే ఇగో ఇలా వస్తాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు చెప్పగానే ఎలా వచ్చాడో, సరే పదండి అన్నాడు. పైకేమో బావగా కనబడతాడు అర్జునుడికి, కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశంలో వచ్చాడు కృష్ణ పరమాత్మ. పైకి ఒకలా కనబడుతుంటారు, కానీ దైవత్వంలో ఉంటాడు. అలాంటి భగవంతుడు, సరే బావగారు మీరు చెప్పారు కదా పదండి అని అంత ప్రీతితో చెప్పాడు కృష్ణ పరమాత్మ.